నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి పీఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఈ 2025లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా మీకు ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతానండి, ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలని అని చెప్పేసి. ఎందుకంటే రీసెంట్గా మనకి కొత్త అప్డేట్ వచ్చింది కదా, సో దాని ప్రకారం ఏంటంటే ఈ 2025లో ఎట్లా ఉంటుందో సో మీకు క్లియర్గా చేసి చూపిస్తాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి. అందుకంటే లైక్ చేయండి, లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికి చేరుకుంటాయి. సో ప్లీజ్ అందరూ లైక్ చేయండి, ఓకేనా? సో లైక్ చేయకుండా చాలామంది విడిపోతున్నారు, లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉందండి నా దగ్గర. సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో మనం పీఎఫ్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలి అనేది దాని గురించి మనం తెలుసుకుందాము. సో ముందుగా మీరు పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ప్రీవియస్ ఐడి నుంచి ప్రజెంట్ ఐడిలోకి అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే కనుక తప్పనిసరిగా ముందు ఆ ప్రీవియస్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఎగ్జిట్ డేట్స్ అనేవి ఎంటర్ అయ్యాలేవా, అట్లాగే వాటిలో కాంట్రిబ్యూషన్ అనేది డేట్ టు డేట్ పడిందా లేదా, అలాగే ఓవర్లాప్ సర్వీస్ ఓవర్లాప్ ఉందా లేదా, ఓకేనా? సో అట్లాగే ఈపీఎఫ్ అలాగే ఈపీఎస్ అమౌంట్స్ అనేవి కరెక్ట్గా ఇందులోనూ ఉన్నాయా లేదా, ఓకేనా? సో మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, సో ఇట్లాంటి చాలా వరకు మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రీవియస్ ఐడి నుంచి ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకపోతే ఆ తర్వాత మీరు ఫైన్ సెటిల్మెంట్ చేసినప్పుడు ఇబ్బంది పడతారు. సో మీకు క్లారిటీ లేదు, సో మీకు అవ్వకపోతే కనుక నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో పెయిడ్ సర్వీస్ ఉంది. సో దీని గురించి కూడా మీకు క్లియర్గా సర్వీస్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? ఇవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఫస్ట్ కాంట్రిబ్యూషన్ జరిగిన తర్వాత మాత్రమే మనం అయితే చేయగలం, అది కూడా చూసుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఆన్లైన్ ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మీరు ఈ వెబ్సైట్ నుంచి యూనిఫైడ్ పోర్టల్లోకి రండి. యూనిఫైడ్ పోర్టల్లోకి వచ్చిన తర్వాత మీరు యూఎన్ పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సో లాగిన్ అవ్వండి. సో నేనైతే లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు, ఓకే? అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇట్లా ఓటీపీ ఎంటర్ చేయమంటుంది. ఓటీపీ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి అండ్ మళ్ళీ సబ్మిట్ చేస్తే కనుక మనకి లోడింగ్ తీసుకుని ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఓకేనా? మెంబర్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంతకుముందు చెప్పాను కదా, సో సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేయండి. వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి, ఓకేనండి, ఇక్కడ సర్వీస్ హిస్టరీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా, ఇక్కడ చూసుకోండి, ఓకేనా? డేట్ టు డేట్ అంతా క్లియర్గా ఉందా లేదా, ఎక్కడైనా సర్వీస్ ఓవర్లాప్ అవుతుందా, ఇలాంటివన్నీ చూసుకోండి. సర్వీస్ ఓవర్లాప్ ఉంటే కనుక సరి చేసుకోండి, ఓకేనా? సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో సో దాన్ని మీరు నోట్ చేసుకోండి. అంటే ఎక్కువ ఐడీస్ ఉంటాయి కొంతమందికి, వాటిలో కొన్ని సర్వీస్ ఓవర్లాప్ ఉంటుంది కదా, సో వాటిని మినహాయించి సో మిగతావి మనం చేసుకోవాలి, ఓకేనా? అయితే ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టాలి కాబట్టి సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మనకి పైన ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి అండ్ లోడింగ్ తీసుకుంటుంది అనమాట. సో అండ్ తర్వాత ఈ విధంగా చూపిస్తుంది మన ప్రజెంట్ ఐడి ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి అనమాట, ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కిందకి స్క్రాల్ ఆన్ చేయండి అండ్ ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. స్టెప్ 1లో ఏంటంటే ఇక్కడ మనకు సంబంధించిన యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో, అంటే మీకు ప్రీవియస్ యూఏఎన్ నెంబర్ ఏదైతే డిఫరెంట్ యూఏఎన్ నెంబర్ ఉందనుకోండి దాన్ని ఎంటర్ చేసుకోవచ్చు. లేదా ఎంఐడి ఉందనుకోండి ఎంఐడి ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? మెంబర్ ఐడి ఉన్నా యూఏఎన్ నెంబర్ ఉన్నా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంతకుముందు మనకి ఈ అటెస్టేషన్ అనేది హెచ్ఆర్కి త్రూ అయ్యేది, ప్రీవియస్ రిప్రజెంట్ హెచ్ఆర్కి, ఇప్పుడైతే తీసేశారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ నిజంగా. సో మీ సంబంధించిన యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకేనా? సో ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మనకి పక్కన గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇవన్నీ కనబడతాయి అనమాట. వాటికి ఎగ్జిట్ డేట్ ఇస్తేనే కనబడతాయి. సో మీకు ఏది కావాలి, ఇక్కడ దేనైతే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి 1 by 1. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనకి చెక్ బాక్స్ ఉన్నాయి, సో వాటి మీద టిక్ చేసుకోండి. అండ్ తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని కూడా టిక్ చేసుకొని గెట్ ఓటీపీని క్లిక్ చేయండి, ఓకే? అండ్ తర్వాత మనకి ఇట్లా లోడింగ్ తీసుకుంటుంది అనమాట. సో లోడింగ్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే కనుక ఓటీపీ వస్తుంది మన మొబైల్కి, ఓకేనా? ఆధార్ లింక్డ్ మొబైల్కి. సో ఇట్లా పాప్ వస్తుంది ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఓకే చేసుకోండి. మీకు వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయండి, లోడింగ్ తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు స్టేటస్ కెన్ బి ట్రాక్డ్ ఫ్రమ్ అని చెప్పేసి క్లెయిమ్ హ్యాస్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్, ఓకేనా? ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫామ్ను కూడాను. ఇట్లా ఈ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. అటెస్టేషన్ త్రూ ఇక్కడ చూడండి మనకి నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఉంది, అది చూపిస్తాను. మళ్ళీ ఆన్లైన్ సర్వీస్ క్లిక్ చేసి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక మన సంబంధించిన సర్వీస్ అంటే మనం ఇప్పటివరకు మనం ఏమైతే చేసామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి కదా,
అది ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా క్లెయిమ్ కానివ్వండి, ఆన్లైన్ క్లెయిమ్స్ కానివ్వండి. మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే కింద మనకి అటెస్టేషన్ త్రూ ఇక్కడ చూడండి నాట్ రిక్వైర్డ్ అండ్ క్లెయిమ్ స్టేటస్ వచ్చరికి పెండింగ్ అట్ ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇంతకుముందు మనకి హెచ్ఆర్కి త్రూ అయ్యేది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్గా ఈపీఎఫ్ ఆఫీస్ వరకు త్రూ అవుతుంది అనమాట. మనం అప్రూవ్ ఇచ్చిన తర్వాత అంటే మనం దీన్ని త్రూ చేసిన తర్వాత అది డైరెక్ట్గా ఈపీఎఫ్ ఆఫీస్ వరకు వెళ్తుంది అనమాట. అట్లాంటి అటెస్టేషన్ అవసరం లేదు ఇక్కడ. సో సింపుల్గా ఏంటంటే హెచ్ఆర్ ప్రమేయం లేకుండా ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. సో దీని ద్వారా మీకు ఏంటంటే క్లెయిమ్ కూడా ల్యాగ్ లేకుండా స్పీడ్గా అవుతుంది అండ్ మనకి ప్రాపర్గా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఏంటంటే 2025లో పీఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ పేడ్ సర్వీస్ కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ఉంది. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మంది తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.